తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నమైన నారా లోకేష్ గారు ఈ మధ్య పెద్ద పెద్ద సభలో కూడా అసలు కనిపించడం లేదేంటబ్బా? అవును, ఈ ప్రశ్న మీకే కాదు అందరికీ కూడా అనిపిస్తుంది, వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ సొంత క్యాడర్లోనే ఇప్పుడు ఇది పెద్ద చర్చకు దారితీసింది. నిన్న జరిగిన కూటమి ఉమ్మడి సభకు సైతం నారా లోకేష్ పూర్తిగా డుమా కొట్టేశాడు. ఇటీవల జరిగిన 2 కీలక రాజకీయ సమావేశాలకు సైతం తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ డుమా కొట్టడం ఏంటి అని అంతా అవాక్కవుతున్నారు. పార్టీలో నారా లోకేష్ అసలు స్థానం ఉందా, లేదంటే తొలగించి పారేశారా? మొన్న జరిగిన ఇరు పార్టీల సీట్ల పంపకం అతిపెద్ద సభకు సైతం నారా లోకేష్ డుమా కొట్టడం, నిన్న జరిగిన తాడేపల్లిగూడెంలో జరిగిన కూటమి సభకు సైతం లోకేష్ రాలేదు. ఎందుకయ్యా ఆయన రాలేదు? గతంలో భోగాపురంలో జరిగిన నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ ఎట్లాగో వచ్చారు. కానీ నేడు తాడేపల్లిగూడెం సభకు మాత్రం లోకేష్ ఎందుకు రాలేదు? ఏమైనా బిజీగా ఉన్నారా? ఎంత బిజీ ఉంటే మాత్రం ఈ కార్యక్రమం కన్నా గొప్పది, ముఖ్యమైనది అయితే లోకేష్కి ఇంకేముంది చెప్పండి. కానీ నారా లోకేష్ రాకపోవడానికి గల కారణాలు మాత్రం 2గా కనబడుతుంది. ఒకటి పవన్ కళ్యాణ్ అయితే మరొకటి చంద్రబాబు. ఎస్, వాస్తవానికి పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు గారు కాస్త ప్రాధాన్యం ఇవ్వడాన్ని కుమారుడు లోకేష్ అస్సలు అంగీకరించడం లేదట. పవన్తో పొత్తే లోకేష్కు ఇష్టం లేదట. అసలు పవన్కు కాస్త సినిమా క్రేజ్ ఉండటం, ఆయన సభలకు కాస్తో కూస్తో జనాలు రావడం, ఆయన కోసం చంద్రబాబు వెళ్ళి కలవడం లాంటివి అసలు లోకేష్ చాలా పెద్ద అవమానంగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సాధ్యమైనంత వరకు పవన్తో దూరంగా ఉండాలని లోకేష్ నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే మొన్న మధ్య టీవీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా లోకేష్ మాట్లాడుతూ పవన్ను చీపురు పుల్ల మాదిరిగా తీసిపారేశారు. అధికారంలో పవన్కు వాటా ఇస్తారా అని ప్రశ్నించగా అసలు అలాంటి ప్రసక్తే లేదని, మొత్తం 5 ఏళ్ళు మా బాబుగారే ఉంటారని, అసలు పవన్ను ఆ దృష్టితో చూడటమే లేదని చెబుతూ ఆయన చాలా లైట్గా తీసిపారేశారు. దీంతో జన సైనికుల్లో కాస్త అప్పుడు ఆగ్రహాన్ని కూడా లోనైన విషయం మనం చూసాం. అంటే ఇక్కడ నారా లోకేష్ దృష్టిలో మాత్రం పవన్ ఒక రాజకీయ నాయకుడు కాదు, కేవలం సినిమా హీరో మాత్రమే అట. అందుకే పెద్దగా ఆయన పట్టించుకోనక్కర్లేదు అన్నట్టుగా లోకేష్ బిహేవియర్ ఉంది. దీనికి తోడు ఆ సభల్లో పవన్కు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. క్యాడర్ జనాలు కూడా పవన్ను చూసి కేకలేస్తుంటారు, అరుపులు అరుస్తుంటారు. దీన్ని లోకేష్ చాలా డట్టిగా అవమానంగా భావిస్తున్నారు. అది కూడా నారా లోకేష్ యాబ్సెంట్కు గల కారణంగా మెయిన్ కారణం ఇదే అంటున్నారు. పవన్తో పొత్తు లేకుండా సింగిల్గా ఎన్నికలకు వెళ్దామని లోకేష్ ఆలోచిస్తే చంద్రబాబు దాన్ని తిరస్కరించారట. ఖచ్చితంగా జనసేనతో పొత్తులో వెళ్దామని చంద్రబాబు లోకేష్ పెద్ద గొడవ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ అంశం కుటుంబంలో కూడా గొడవకు దారితీసిందని కూడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతేనేమి లోకేష్ మొత్తానికి 2 కీలక ఘట్టాల్లో కనిపించకపోవడం, చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించే సత్తా లోకేష్కు లేదని సొంత తండ్రి చంద్రబాబే చెప్తున్నట్టుగా ఉంది. ఇవన్నీ వ్యవహారాలు చూస్తుంటే ఏదైనా కొడుకు దగ్గర సత్తా లేనప్పుడు తండ్రి పడే కష్టాలు వేరే ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి చంద్రబాబుకు చాలా దారుణంగా ఉంది. ఇదంతా కూడా కర్మలో భాగంగా దేవుడు కొట్టిన దెబ్బనే అని చెప్పుకోవచ్చు. ఇంకా అంతకు మించి మరొకటి ఉంటుందా? ఆనాడు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను మోసం చేసి గద్దెనెక్కిన నీకు ఈనాడు రాజకీయ భవిష్యత్తే లేకుండా నీ కొడుకు ఆ తెలివి కూడా దేవుడు ప్రసాదించలేదంటేనే అర్థమవుతుంది. పైన కర్మ వెంటాడుతూనే ఉంటుంది మన చుట్టూ అని. ఈ వీడియో నచ్చ లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి.